గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మీడియాకు కీలక విజ్ఞప్తి చేశారు. హిందువుల తరపున మాట్లాడినందుకు తన సోషల్ మీడియా ఖాతాలు నిషేధించారని, ఈ వ్యవహారంలో తనకు సపోర్ట్ చేయాలని మీడియాను రాజా సింగ్ కోరారు. హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అణచివేతను, పక్షపాతాన్ని పూర్తిగా ఖండించాలని అన్నారు. హిందువులకు జరుగుతున్న అణచివేతపై తాను ఆందోళన వ్యక్తం చేసినందుకు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను సమర్థించినందుకే తన సోషల్ మీడియా ఖాతాలని శాశ్వతంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. యుఎస్ ఆధారిత సంస్థ ఒకటి ఇండియా హేట్ ల్యాబ్ ద్వారా నిధులు పొందుతున్నది. నన్ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని తన ఖాతాలు తొలగించబడటమే కాకుండా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కార్యకర్తల ఖాతాలు కూడా నిషేధించారని మండిపడ్డారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం యావత్ భారతదేశం నుంచి హిందూ భక్తులు, శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు, పూజలు చేస్తారు, మహాజ్యోతిలింగంని దర్శనం కూడా చేస్తారు, అభిషేక్ కార్యక్రమం కూడా జరుగుతుంది. అట్లాంటి పుణ్యక్షేత్రంకి అపవిత్రం చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి కుట్ర జరుగుతుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ముస్లిమ్స్ ఓల్కి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రాంగణంలో షాపింగ్ మాల్లో ఆ షాపులకి ముస్లిం వాళ్ళకి ఇస్తున్నారు. అప్పుడు లోకలోలు చాలా వరకు ఎన్జిఓలు, హిందూ సంఘటనలు కోర్టుకు వెళ్ళారు, స్టే కూడా తీసుకున్నారు. నిన్న నైట్ శివస్వామి వాళ్ళు అసలు హిందువులకే ఇవ్వాలి ఈ షాపులు, ముస్లిమ్స్కి ఎట్లా ఇస్తారు క్వశ్చన్ అడిగితే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది, గొడవ జరిగింది. దురదృష్టం ఏంటంటే శివస్వాముల పైన లాఠీ చార్జ్ జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం మహాశివరాత్రి 26కి ల్యాక్స్ ఆఫ్ శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు దర్శనం గురించి. అసలు ఏం జరుగుతుంది? మేము ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఉన్న గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాం, ఇప్పుడున్న గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మన హిందూ పుణ్యక్షేత్రాలకి, మన హిందూ గుళ్ళ దగ్గర వేరే మతమోలు అసలు ఉండకూడదు. కోర్టు కూడా చెప్తుంది, ఎండోమెంట్ లా కూడా చెప్తుంది. కానీ మా హిందూ పుణ్యక్షేత్రంలో గుడి ముందు షాప్లో ముస్లిమ్స్ వాళ్ళు హిందువుల దగ్గర షాప్ తీసుకొని అక్కడ బిజినెస్ చేస్తున్నారు. గతంలో కూడా ఇదే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇదే ముస్లిమ్స్ వాళ్ళు ఆవు మాంసం తీసుకొని వచ్చినారు, పట్టుకున్నారు. అసలు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ అక్కడున్న లీడర్లు ఫాల్తూ లీడర్ అంటా నేనైతే. ఆ ఫాల్తూ లీడర్ల వల్ల ముస్లిం వాళ్ళకి షాపులు ఇవ్వాలి అని అక్కడ లోకల్ ఈవో కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతుండు.